బాబాయ్ నమస్తే బాబాయ్, మీ పేరు? సత్యారావు నా పేరు. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను సప్లై చేస్తాను. ఏ ఏరియా మీది, ఏ నియోజకవర్గంలో ఉంటారు? ఈ పశ్చిమ నియోజకవర్గం. ఏంటి బాబాయ్, కొద్ది రోజులని ఎలక్షన్స్ ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. చంద్రబాబు పాలన చూశారు గతంలో, ఈ 5 ఏళ్ల నుంచి జగన్ గారి పాలన చూశారు. ఎవరి పాలన బాగా అనిపించింది మీకు? అంటే ఈ జగన్ గారి పాలన మీద నరకం అనిపిస్తున్నారు జనాలను. పోలీసులదే రాజ్యం, పోలీసులదే రాజ్యం. వాళ్ళు చెప్పినట్టే వింటారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారంటే వాళ్ళు చెప్పినట్టే వింటారు. వేరే ఏ పేదవాడు వెళ్ళా సరే ఎవడయ్యా నువ్వు పో అనే ఇది వచ్చింది. మళ్ళా అతనే వస్తే రాక్షసత్వం చూస్తాం సార్. ఇంకా పేదవాడంటూ బతకలేడుగా, పార్టీ మనుషులే బతుకుతారు. ఇది రియల్గా నేను చెప్తున్నానండి. టోటల్లీ ఆంధ్రప్రదేశ్లో మరలా జగనే వస్తే జనాలు బతకలేరండి. ఇప్పుడు రేట్లు పెంచారు, దానికి డబుల్ చేస్తారండి. ఆయన మళ్ళీ మనం సీఎం చేస్తాం. చేయడం వల్ల అధికారం ఎవరికి ఇస్తాం? ఆయనకి ఇస్తాం. మేము ఓటే కదా వేసేసామంటే అది మనకి అధికారం పోయినట్టే. ఎవరికి ఇచ్చాము? సీఎంకి ఇచ్చాం. సీఎందే పరిపాలన. ఆయన పరిపాలన ఇంకెవరో మాట్లాడడానికి లేదండి. ఒక సర్పంచ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సర్పంచ్ ఈ రోజు వరకు, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క సర్పంచ్ ఏ గ్రామానికి ఎంత పని చేశాడమో చూడండి. సర్వే చేసి మీరు చూడండి, చెప్పండి మీ సీఎం గారికి. అది సిగ్గుపడుతున్నారు సర్పంచ్లు. ఇప్పుడు సరైన ప్రభుత్వం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలండి. వస్తారు కూడా. ఇక్కడ సుజనా చౌదరి గారు ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేశారని చాలామంది అంటారు, కానీ ఆయన చేస్తారు కూడా, చేస్తారండి. ఎలా ఉంటుందండి ఇక్కడ? సుజనా చౌదరి గారు బీజేపీ నుంచి, వైసీపీ నుంచి ఆసిఫ్ గారు వస్తారండి. ఆయన టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళారు. ఆయన టీడీపీ మద్దతు కాబట్టి కంపల్సరీగా గెలుస్తారు. అది కృష్ణా జిల్లాలో మాత్రం టీడీపీ హైలైట్. 90% టీడీపీ వస్తుందండి. అంటే సుజనా చౌదరి గారు గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు ఈ ప్రాంతంలో? చేస్తారండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తే చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ సిటీలో ఉండడం మంచిది. ఇప్పుడు ఉన్నారు హోమ్ మినిస్టర్ అవని, రెవెన్యూ మినిస్టర్ అని ఎవరని, పక్కకెళ్ళు నేను మాట్లాడతాను. మినిస్టర్లు భయపడిపోతే సీఎం ఎందుకండి అక్కడ? చెప్పండి. ఇప్పుడు ఎవరో పేదవాడు వచ్చి ఏదో జరిగింది అనేసి ఎస్పీ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, నువ్వెవరవయ్యా? మీ ఎమ్మెల్యేని తీసుకురా, మీ ఎంపీని తీసుకురా అంటే సామాన్యమైన ఎమ్మెల్యే వెళ్ళే స్తోమత ఉంటుందో చెప్పండి? అందువల్ల పరిపాలన చేసేటప్పుడు ఆయనకి అవగాహన ఉండాలండి. ఇంతమంది ఎందుకండి సలహాదారులు? లక్షలు పోసి ఆ పేదవాళ్ళకి పంచండి. ఆ సలహాదారులకు ఇచ్చాకండి. ఈయన బటన్ నొక్క అవసరం లేదండి. ఆఫీసులో ఉండి ఆర్డర్ ఇస్తే అవుతుంది. ఊరికి తిరిగే అవసరం లేదండి. ఊరికి మీటింగులు పెట్టి బటన్ నొక్కి ఎన్ని కోట్లు ఖర్చు అండి? ఒక పిఎం మీటింగ్ అయితే 1000 కోట్లు అవుతుంది. 5 నిమిషాలు మాట్లాడతాడు. భారతదేశంలో పిఎం మీటింగ్కి 5 నిమిషాలు మాట్లాడు, కానీ మన దక్షిణాదిలోని అరగంట మాట్లాడతాడు. ఎందుకంటే సానుభూతి పనులు. ఉత్తరాదిలో అయితే 5 నిమిషాలే మాట్లాడతాడు సార్. నేను డిఫెన్స్లో పనిచేశాను, ఢిల్లీలో పనిచేశాను సార్. దీనికి ఐఏఎస్ ఆఫీసర్లే మనకి ప్రభుత్వానికి సరైన పునాదండి. రాజకీయ నాయకులు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు చేసేటప్పుడు వాళ్ళని వినియోగించడం కాదు, ఈయన వినియోగించుకుంటున్న వాళ్ళని. ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళలేదండి? సిగ్గుసేటండి. ఒక ఇండియన్ పోలీస్ సర్వెంట్ శిక్ష అనుభవిస్తున్నాడు. సివిల్ సర్వీస్ వాళ్ళు కూడా శిక్షలు అనుభవిస్తున్నారు. అంతవరకు ఎందుకు? శ్రీలక్ష్మి గారు జైలుకి వెళ్ళి వచ్చారు, ఇప్పుడు సచివాలయంలో ఉన్నారు, సెక్రటరియట్లో. చూడండి ఏంటండి ఈ పాలన ఏంటి? మరి వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే న్యాయం జరుగుతుంది? ఆ దుర్గాదేవికి దండం పెడతాను, 1000 దండాలు పెడతాను సార్. 1000 టెంకాయలు నేనే కొడతాను సార్.
చంద్రబాబు నాయుడు కంపల్సరీగా వస్తారు సార్. ఏమండి ఆయన గెలిస్తే ఏం న్యాయం జరుగుతుంది అంటారు? న్యాయం జరుగుతుంది సార్. పేదవాడికి న్యాయం జరుగుతుందండి. ఇప్పుడు ఈ రోడ్డు మీద ఎంతోమంది కూలి పనికి వెళ్తున్నారు సార్. ఇసుక రేటు పెంచేశారు. రెండు సంవత్సరాలు ఇసుక ఏ పనులు లేవండి. పేదవాడు పట్టుకొట్టారు. అడుక్కు తింటారండి. పని లేకపోతే ఎంతోమంది ఎవరికి తెలియదు భార్య పిల్లలను వదిలేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది పోషించలేక ఈ ప్రభుత్వంలో. చాలా కష్టం సార్ ఇలాగుంటే. మళ్ళా ఇదే ప్రభుత్వం కానీ వస్తే రక్తం కళ్ళ చూస్తారు సార్. రక్తమే తాగాలి మనం. థ్యాంక్ యూ.